SLN Publications presents essential guides for AP, TET and DSC SIS. విధానంలో హాయ్ హలో everyone, good morning all of you. Today we are going to discussing about individualized education program or plan. Okay, here no issue, it is a plan. ఓకే, సాధారణ పాఠశాలలో సమైక్య విద్యా విధానంలో అభ్యసన సమస్యలు ఉన్న పిల్లల విద్యను అభ్యసించడానికి పాఠ్య ప్రణాళికలో అలాగే బోధనలోను ప్రతి చర్యలు జరపడంలోను అవసరమైన వారికి అనుగుణంగా మార్పులు చేయడం అవసరము. అంటే ప్రతి చర్యలు జరపడం అంటే రియాక్షన్, అంటే చర్య ప్రతిచర్య, అంటే మనం చేసేది వాళ్ళు ఏదైతే రెస్పాండ్ అవుతారో దానికి మనం చేసే యాక్షన్ ప్రతిచర్య అన్నమాట. అలాగే బోధనలోను ప్రతిచర్య జరపడంలోను అవసరమైన వారికి అనుగుణంగా మార్పులు చేయడం. ఓకే, అడాప్టేషన్, అకామిడేషన్ మీకు మెథడాలజీలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా వాట్ ఈజ్ అడాప్టేషన్, వాట్ ఈజ్ అకామిడేషన్ డెఫినేషన్స్ ఉంటాయి మీకు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. నెక్స్ట్, బోధన అభ్యసన ప్రక్రియలో వారు పాల్గొనటకు దోహదం చేసే రీతిలో బోధనోపకరణాలను తయారు చేసి సమకూర్చుకోవడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే అభ్యసన వైకల్యం ఉన్న ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన లక్ష్యాలను, వాటిని తగిన బోధనా ప్రణాళికను రూపొందించడమే వ్యక్తిగత విద్యా పథకం ప్లాన్. ఓకే, వ్యక్తిగత విద్యా పథకం అంటే సింపుల్గా ఏంటంటే అంటే వైకల్యం ఉన్న ప్రత్యేక పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏ వైకల్యం కలిగి ఉన్నారో దానికి తగినట్లు బోధనా ప్రణాళికను మనము సమకూర్చుకోవడమే లేదా తయారు చేసుకోవడమే. దాన్ని మనం వైయక్తిక లేదా వ్యక్తిగత విద్యా పథకం ఇండివిజువలైజ్డ్. ఇది ప్రతి పిల్లవాడికి తయారు చేయాలి. ఓకే, నెక్స్ట్, ప్రతి మానసిక శారీరక వికలాంగ విద్యార్థి లోపాలను గుర్తించి వారికి బోధనా కార్యక్రమాలను అందించడాన్ని వ్యక్తిగత బోధనా కార్యక్రమం అని పిలుస్తాం. అంటే ఆ టీచింగ్నే మనం వ్యక్తిగత బోధనా కార్యక్రమం చెప్తాం. వ్యక్తిగత బోధనా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వికలాంగ విద్యార్థికి ఉపయోగపడే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విద్యా శిక్షణ అందించడం. ఓకే, లేటెస్ట్గా దీన్నే మనం యూనివర్సల్ డిజైన్ మోడల్గా తయారు చేసుకుంటున్నాం. అందరికీ ఉపయోగపడేలాగా యూనివర్సల్ డిజైన్ లెర్నింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు లేటెస్ట్గా. ఓకే, వ్యక్తిగత బోధనా కార్యక్రమం తయారు చేసుకోవాలి, ఆ ప్లాన్ కూడా తయారు చేసుకోవాలి, అలాగే యూడిఎల్ కూడా తయారు చేసుకోవాలి ఖచ్చితంగా. ఐఈపీని తయారు చేయక ముందు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, రిసోర్స్ టీచరు, అవసరమైనప్పుడు వైద్యులు కలిసి చర్చించి తగిన కార్యక్రమం రూపొందించుకోవాలి. వీళ్ళందరినీ సంప్రదించాలి. ఐఈపీని తయారు చేసే ముందు ఎవరిని సంప్రదించాలి అంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడు, రిసోర్స్ టీచర్, వీళ్ళందరూ కూడా ఒకరికొకరు సంప్రదించుకోవాలి. అలాగే అవసరమైనప్పుడు డాక్టర్స్ను కూడా కలిసి చర్చించాలి. నెక్స్ట్, వైయక్తిక విద్యా పథకం రూపొందించినప్పుడు ఈ విషయం తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. ప్రస్తుత విద్యార్థి స్థాయి చాలా ఇంపార్టెంట్. ఈ విద్యార్థి యొక్క ప్రస్తుత స్థాయి అనేది మనం ఏ ప్లాన్ వేసినా సరే ఫస్ట్ తెలుసుకోవాలి. ఒక విద్యా సంవత్సరంలో సాధించాలని అనుకునే లక్ష్యాలు. ఓకే, రెండో పాయింట్. మూడవది, స్వల్పకాలంలో సాధించాల్సిన లక్ష్యాలు, అలాగే కల్పించవలసిన నిర్దిష్టమైన విద్యా సౌకర్యాలు లేదా సేవలు, నిర్దిష్టమైన వైద్య సేవలు, కాల పరిమితి వివరాలు, నిరంతర మూల్యాంకనం ద్వారా లక్ష్యాలను ఎంతవరకు సాధించామో తెలుసుకోవాలి. సో ఈ విధంగా మనం వైయక్తిక విద్యా పథకం తయారు చేసేటప్పుడు ఈ విషయాలు ఖచ్చితంగా మనము మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ది విద్యార్థి ప్రస్తుత స్థాయి, ఒక విద్యా సంవత్సరంలో సాధించాల్సిన లక్ష్యాలు, స్వల్పకాలంలో సాధించాలనుకునే లక్ష్యాలు, కల్పించవలసిన నిర్దిష్టమైన వైద్య సేవలు, సౌకర్యాలు, నిర్దిష్టమైన విద్యా సేవల కాల పరిమితి వివరాలు కూడా రాయాల్సి ఉంటుంది. అలాగే నిరంతర మూల్యాంకనం ద్వారా లక్ష్యాలను ఎంతవరకు సాధించామో తెలుసుకోవడం అనేది చాలా అవసరం. ఇవన్నీ కూడా బ్రెయిన్లో మనం ఉంచుకోవాలి. నెక్స్ట్, ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్. దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా మనం ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇందులో కొన్ని దశలు ఉంటాయి. ఈ దశల నుంచే మీకు బిట్స్ పడుతున్నాయి. చాలా 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 ఇంపార్టెంట్. ఈ దశలు మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ప్రతి పిల్లవాడి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రూపొందుతుంది కాబట్టి దీన్ని 3 దశలుగా 6 భాగాలుగా విభజించారు. ఐఈపీ ప్లాన్ని 3 స్టేజెస్ 6 పార్ట్స్. ఓకేనా, 3 స్టేజెస్ 6 పార్ట్స్గా ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ ఏది అంటే రెఫరల్ స్టేజ్. దీన్ని మనం సూచన దశ అంటాం. అంటే పూర్వ సూచన కృత్యాలు, సూచనలు, ప్రాథమిక ప్రణాళిక. దీన్ని ఎలాగంటే మొదటి దశలో పిల్లవాడిని క్షుణ్ణంగా గమనిస్తాం. వారు పాఠశాలలో ప్రవర్తించే తీరు, చేసే కృత్యాల ఆధారంగా ఆ పిల్లవాడికి ఐఈపీని రూపొందించడం అవసరమా లేదా అని మనం నిర్ణయించుకోవాలి. తర్వాత ఉపాధ్యాయులు తయారు చేసిన సూచనలను పాటించుటకు ఒక ప్రాథమిక ప్రణాళికను రూపొందించుకుంటాం. ఇది
ఫస్ట్ సూచన దశ, అంటే తన యొక్క ప్రవర్తన ఏమి సూచిస్తుంది, ఓకేనా. మనం దానికి అనుగుణంగా ఏం కృత్యాలు తయారు చేసుకోవాలి, ప్లాన్లో ఏం కృత్యాలు తయారు చేసుకోవాలి అనేది ఒక ప్రాథమిక ప్రణాళిక. సూచన దశ అనేది ప్రాథమిక ప్రణాళికకి పునాది లాంటిది అనమాట. ఓకే, ఇది ఎవరు తయారు చేస్తారు? ఉపాధ్యాయులు, ప్రత్యేక ఉపాధ్యాయులే తయారు చేసుకుంటారు. నెక్స్ట్ రెండవ దశ నిర్ధారణ దశ. కొన్ని సూచన, మనకి ఒక సూచన తెలుస్తుంది, ఫలానా ఈ ప్రవర్తన ఎలా ఉంది, అతను చేసే కృత్యాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒక మనకి ఇండికేషన్ అనేది తెలిసిపోతుంది. దానికి ఆధారంగా నెక్స్ట్ స్టేజ్లో మనం అసెస్మెంట్ లేదా డయాగ్నోస్టిక్ స్టేజ్ అంటారు. నిర్ధారణ దశకి వెళ్తాం. సంబంధిత వ్యక్తులతో సమీక్షిస్తాం. ఓకే, తల్లిదండ్రులు వాళ్ళతోటి, ఓకేనా, సమీక్షించి డిస్కస్ చేస్తాం. ఇందా చెప్పుకున్నాం ఎవరెవరు ఉండాలి అని చెప్పాము. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు, రిసోర్స్ టీచర్, వీళ్ళందరూ కలిసే కదా. సో అక్కడ మనం ఈ రెండవ దశలో నిర్ధారిస్తాం, సంబంధిత వ్యక్తులతో సమీక్షిస్తాం, ఐఈపీ సమావేశం ఏర్పాటు చేసి నిర్ధారిస్తాం అన్నమాట. అందుకే దాన్ని మనం నిర్ధారణ దశ అని పిలుస్తాం. ఈ దశలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వైద్యులు మొదలగు వారితో సమావేశమై పిల్లల సమస్యలను సమీక్షించి అవసరమైన సమాచారం తెలుసుకుంటాం. దానికి అనుగుణంగానే ప్లాన్ తయారు చేసుకుంటాం అన్నమాట. ఈ ఐఈపీ సమావేశంలో పిల్లలకు అవసరమైన పరీక్షలు చేసి ఈ రిసోర్స్ టీచరు విషయ నిపుణులతో చర్చించి ఐఈపీని తయారు చేసుకుంటారు. ఇదంతా కూడా నిర్ధారణ దశలో భాగమే. మనకి బిట్స్ ఎలా పడతాయంటే ఒకటో దశ, రెండవ దశ, మూడవ దశ ఇలాగా మ్యాచింగ్ ఇస్తారు. నెక్స్ట్ అది యువతల వైపు ఆ దశలో ఏ పని చేస్తారు అనేది ఇస్తారనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా పాయింట్స్ ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా. సో విషయ నిపుణులతో చర్చించి ఐఈపీని తయారీ ఎక్కడ చేస్తామంటే ఈ నిర్ధారణ దశలోనే చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ది ఒక ప్రాథమిక ప్రణాళికను రూపొందించుకుంటాం. ఒక ప్రాథమిక ప్రణాళిక అంటే మీకు ఫస్ట్ స్టేజ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది సూచన దశ. ఓకేనా, పూర్వ సూచన కృత్యాలు ఉంటాయి, సూచనలు ఉంటాయి. రెండవది ఐఈపీ తయారు చేసే దశ మరియు చర్చించే దశ. ఓకేనా, అందరితోటి సమావేశంలో చర్చించే దశ. ఇప్పుడు మూడవది వద్దాం. 3 స్టేజ్లు అని చెప్పుకున్నాం. ఫస్ట్ది సూచన దశ, రెండవది నిర్ధారణ దశ, మూడవ దశ బోధించే దశ. ఓకేనా, ప్లాన్ తయారు చేస్తాం కనుక ఇప్పుడు మనం టీచింగ్కి వెళ్తాం. పునఃసమీక్షిస్తాం, మూల్యాంకనం చేస్తాం. ఇక్కడే ఐఈపీని అమలు చేస్తాం, తర్వాత మూల్యాంకనం చేస్తాం. ఓకేనా, ఐఈపీని అమలు చేయడం, మూల్యాంకనం అని ఏ స్టేజ్ అంటే బోధించే దశ. బాగా గుర్తుపెట్టుకోండి. నిర్దేశిత సమయంలో సాధించాల్సిన లక్ష్యాలను విద్యార్థి ప్రగతిని బేరేజు వేసుకుంటాం. ఓకేనా, అంటే ఇదే మూల్యాంకనం. ఒకవేళ లక్ష్యాన్ని సాధించలేకపోతే అందుకు గల కారణాలను వివరంగా రాయాలి అక్కడ అందులోనే. ఇంకనూ కావలసిన సౌకర్యాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరంగా తెలియపరుస్తాం. ఈ విధంగా 5 దశల్లో సమీక్షించి అవసరం అనుకున్న విషయాలను క్రోడీకరించి ఐఈపీని అమలు చేస్తాం. ఐఈపీ నివేదికను తల్లిదండ్రులకు కూడా పంపడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఈ థర్డ్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అమలు చేయడం అనేది ఇంపార్టెంట్. ప్రతి విద్యార్థికి ఒక్కొక్క ప్లాన్ అమలు చేస్తాం కనుక జాగ్రత్తలు అనేది వహించాల్సి ఉంటుంది. ఓకే, పునఃసమీక్ష అనేది చేస్తూ ఉండాలి. సాధించాల్సిన లక్ష్యాలను బేరీజ్ వేసుకుంటాం, అంటే చేశామా లేదా, వాడు అందుకున్నాడా లేదా అనేది. నెక్స్ట్ సమ్మిళిత విద్యలో ఈ కింది కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ హెడ్డింగ్ పెట్టుకున్నాము. ఫస్ట్ది ఐఈపీ స్టేజెస్ మరియు సమ్మిళిత విద్యలోని ఎటువంటి కార్యక్రమాలు దీనికి అనుగుణంగా చేయాలి అనేది ఇక్కడ. నెక్స్ట్ సమ్మిళిత విద్యా విధానం విజయవంతం కావడానికి ఈ క్రింది 10 కార్యక్రమాలను తప్పనిసరిగా అమలు చేయాలి. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషనే మనకి ప్రజెంట్ ట్రెండ్ కనుక దాని గురించి ఎంత నేర్చుకున్నా తక్కువే మనం. ఫస్ట్ది ప్రత్యేక అవసరాలు గల పిల్లల సత్వర గుర్తింపు, టీపెట్ ఉపకరణాల పంపిణీ చేయాలి. చిన్నపాటి శస్త్రచికిత్సలు చేయవలసి ఉంటుంది. అలాగే భౌతిక అడ్డంకులు లేని పాఠశాలలు, రైలింగ్తో కూడిన ర్యాంపుల నిర్మాణం, ప్రత్యేక రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ కేంద్రాలు, రిసోర్స్ ఉపాధ్యాయుల సేవలు, ఇంటి వద్దనే శిక్షణ, తల్లిదండ్రుల కౌన్సిలింగ్ మరియు శిక్షణ, ఎస్కాట్ అలవెన్స్ ఇవ్వడం, ఉపాధ్యాయులకు ఉచ్యంతర శిక్షణ ఇవ్వడం, మినహాయింపులు కొన్ని నమోదు, పరీక్షల నిర్వహణలో కొన్ని మినహాయింపులు ఇస్తారు. అలాగే ఉపకార వేతనాలు ఇస్తారు, కార్యక్రమాల పర్యవేక్షణ చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి. అలాగే యూడిఐడి కార్డులు ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేసి వాళ్ళకి అందేలాగా జాగ్రత్తలు వహించాలి, అంటే చర్యలు తీసుకోవాలి. ఇది కూడా రిసోర్స్ టీచర్ యొక్క పని. ఇవన్నీ కూడా సమ్మిళిత విద్యా విధానంలోని కార్యక్రమాలే. ప్రత్యేక అవసరాల పిల్లల సత్వర గుర్తింపు, ఫస్ట్దే మనం ఎర్లీ ఐడెంటిఫికేషన్ మరియు అసెస్మెంట్. అలాగే వాళ్ళకి సంబంధించిన ఉపకరణాలు ఎవరికి ఏం అవసరమో
గుర్తించి అలాగే ఇండెంట్ పెట్టుకొని పంపిణీ చేయాల్సి ఉంటుంది. చిన్నపాటి శస్త్రచికిత్సలకు కూడా సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఈ సమ్మిళిత విద్యలో ఇది కూడా ఒక భాగమే. నెక్స్ట్ భౌతిక అడ్డంకులు లేని పాఠశాలను రూపొందించాలి. అంటే ర్యాంపులు, రైలింగ్తో కూడా చక్రాల కుర్చీ ఈజీగా వెళ్ళిపోయేలాగా ర్యాంప్ ఉంటుంది. అలాగే ఒకవేళ బ్లైండ్ పీపుల్ నడాలి అంటే ఏదైనా ఒక స్టిక్ పట్టుకొని నడుస్తారు కనుక వాళ్ళకి రైలింగ్ ఉండదు. రైలింగ్ అంటే జస్ట్ ఇలా ఉంటాయి అన్నమాట, సపోర్ట్స్ అనమాట. సపోర్ట్ మనం ఒక దారి ఉందనుకోండి, ఇటు అటు ఒక సపోర్ట్ రైల్ వేస్తాం అనమాట. ఇది పట్టుకొని నడుస్తారనమాట, అంతే. నెక్స్ట్ ఇలా ఉంటాయి, అటు ఇటు గేట్స్ లాగా ఉంటాయి. మనం ఈ దారికి ఇటువైపు స్టీల్ తోటో లేదంటే ఐరన్ బార్స్ తోటో ఒక గేట్ లాగా ఇలా నిర్మిస్తాం. సో ఈ మధ్యలో ఇలా నడుచుకుంటూ వెళ్తారు వాళ్ళు. ఈ విధంగా రైలింగ్ అంటారు దాన్ని. మనం ప్రతి బిల్డింగ్కి కూడా, అంటే గవర్నమెంట్ స్కూల్ అవ్వచ్చు, బయట సెంటర్ అవ్వచ్చు, ప్రతి స్కూల్లో కూడా ఇలాంటివి చాలా వరకు నిర్మించబడి ఉన్నాయి. ఇంటి వద్దనే శిక్షణ అందేలా చూడాలి. రిసోర్స్ ఉపాధ్యాయుల సేవలు ఖచ్చితంగా అందేలా చూడాలి. ప్రత్యేక రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ శిక్షణ ఇవ్వాలి. ఎస్కార్ట్ అలవెన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే, స్కాలర్షిప్, ఎస్కార్ట్ అలవెన్స్ ఇవి మనం అందేలాగా చూడాలి. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి. కొన్ని మినహాయింపులు చేయాలి. నమోదు, పరీక్షల నిర్వహణ, ఇందులో కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజెస్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడిట్లో 2 లాంగ్వేజ్లకు మాత్రమే అవకాశము ఇస్తారు. అంటే ఒక లాంగ్వేజ్ని మనం ఒమిట్ చేసుకోవచ్చు అనమాట, వాళ్ళు రాయనవసరం లేదు 10th క్లాస్ ఎగ్జామ్స్ వరకు అయితే. ఓకేనా. ఉపకార వేతనాలు అందేలా చూడాలి. కార్యక్రమాల పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. అంటే గవర్నమెంట్ అవ్వచ్చు, గవర్నమెంట్ చేసిన సమగ్ర శిక్ష అభియాన్ కార్యక్రమాలన్నింటినీ కూడా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిల్ డే నిర్వహించడం, ఇలాంటివి, డిజబుల్ డే నిర్వహించడం, ఓకేనా, చిల్డ్రన్స్ డే నిర్వహించడం, నేషనల్ లెవెల్లో మనకు తెలిసిందే August 15, January 26 నేషనల్ ఫెస్టివల్స్ నిర్వహించడం, ఇలాంటివి కార్యక్రమాల పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఉండే భాగమే. నెక్స్ట్ ఇంకా ఏవైనా గవర్నమెంట్ కొన్ని కొత్త కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సపోజ్ లెప్ అని కార్యక్రమం చేశారు, లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్. సో అలాంటి కార్యక్రమాలు కూడా పర్యవేక్షించాలి. ఇది కూడా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో భాగమే. నెక్స్ట్ ప్రొవిజన్స్ ఆఫ్ మల్టిపుల్ రిసోర్సెస్, బహుళ వనరుల కల్పన. సమ్మిళిత విద్యలో విభిన్న అవసరాల పిల్లలు ఉంటారు. వారి అవసరాలకు తగ్గట్టు తరగతి గదిలో బహుళ వనరులను కల్పించాలి. బహుళ వనరులు అంటే మల్టిపుల్ రిసోర్సెస్, రకరకాల వాళ్ళకి అవసరమైన విభిన్న అవసరాల పిల్లలకు విభిన్న సౌకర్యాలు కల్పించడమే బహుళ వనరుల కల్పన. ఓకేనా. బహుళ వనరుల తరగతి గది విద్యార్థులందరూ బోధనాభ్యసన ప్రక్రియలో చురుగ్గా పాల్గొనటకు ప్రోత్సహిస్తాయి. ఎందుకంటే అందరు విద్యార్థులు ఉంటారు, అన్ని రకాల విద్యార్థులు ఉంటారు కనుక ఎవరికి తగ్గట్టు బోధనోపకరణాలు వాళ్ళు ఉన్నాయనుకోండి, అందరూ పాల్గొంటారు. ఒకరు పాల్గొంటే ఇంకొక విద్యార్థిని వాడిని చూసి ఇమిటేట్ చేస్తుంది. ఈ విధంగా చురుగ్గా పాల్గొనడానికి ఈ మల్టిపుల్ రిసోర్సెస్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ పిల్లల్లో ఆసక్తిని, ఆలోచన పెంపొందించడానికి అలాగే క్రియాత్మక అభ్యసనానికి దారితీస్తాయి అని చెప్పుకోవచ్చు. ఇవే రిసోర్సెస్ చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ పిల్లల అంశాల పట్ల చర్చించి, విశ్లేషించి తగిన పరిష్కారాలు నిర్ణయాలు చేసి అనుభవపూర్వకంగా అభ్యసించే వాతావరణాన్ని కల్పిస్తాయి ఈ వనరులు. ప్రతి అభ్యాసకుడు అందరితో కలిసి పాల్గొనడం వల్ల సామూహిక మనస్తత్వం, నాయకత్వ లక్షణాలు అలవడతాయి. పిల్లల్లోని అంతర్గత శక్తులను వ్యక్తం చేయటకు అవకాశం ఇస్తాయి. తద్వారా తగిన మార్గదర్శకత్వాన్ని అందించటకు ప్రావీణ్యంతో కూడిన వికాసాన్ని తోడ్పడతాయి. సో ఎవరి టాలెంట్ వాళ్ళు వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది కనుక దానికి తగ్గట్టుగా గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పిల్లల్లో పరిశీలన, ప్రశ్నించే శక్తులను పెంపొందించడంతో పాటు ఎదుటి వారిలోని మంచి చెడులను గ్రహించి వారిని స్వీకరించి గౌరవించేటట్లు చేస్తాయి. ఓకే. బహుళ వనరులు పిల్లల్లో అర్థవంతమయ్యే అభ్యసనకు, భాగస్వామ్య అభ్యసనను పొందేటట్లు సృజనాత్మకతతో కూడిన తరగతి కార్యక్రమాలను రూపొందిస్తాయి. ఓకే. అర్థవంతమయ్యే అభ్యసన అంటే సింపుల్ అంతే, వాళ్ళందరికీ కూడా ఆ కాన్సెప్ట్ అర్థమయ్యేలాగా ఉంటుంది. ఎందుకంటే అన్ని వనరులు అక్కడే ఉంటాయి. సో విఐ వాళ్ళకి, హెచ్ఐ వాళ్ళకి, ఎంఆర్ వాళ్ళకి అందరికీ సంబంధించిన ఎవరి వనరులు వాళ్ళు ఆ రిసోర్స్లో ఉంటాయి. అలాగే భాగస్వామ్య అభ్యసన పెంపొందిస్తాయి. ఒకరు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు, రెండో విద్యార్థి వచ్చి అభ్యసన వచ్చేలాగా ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి తోచినట్లు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. అలాగే ఒకరితో ఒకరు కలిసి చదవడం వల్ల ఓకేనా పంచుకుంటారు. నువ్వు ఈ పని చేయి, నేను ఈ పని చేస్తాను, లేదా నువ్వు ఇది ఎక్స్ప్లెయిన్ చేయి, నేను ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా, నువ్వు ప్రాజెక్ట్ రాయు, నేను దాన్ని చార్ట్ మీద డిస్ప్లే చేస్తాను. ఇలా భాగస్వామ్య అభ్యసన పొందేటట్లు చేస్తాయి బహుళ వనరులు. అలాగే వాళ్ళ యొక్క క్రియేటివిటీ కూడా బయటపడతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన క్రియేటివిటీ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా
సృజనాత్మకతతో కూడిన తరగతి గది కార్యక్రమాలను రూపొందిస్తాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ బహుళ వనరులు. ఇంకా సమాజంలో భౌతిక మానవ వనరులన్నింటినీ పాఠశాల వ్యవస్థలో భాగస్వామ్యం చేసి విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరచడంతో పాటు సుస్థిర అభివృద్ధి భావాలను ఏర్పరుస్తాయి. సో బహుళ వనరులు అంటే ఇక్కడ పాఠశాలలో ఉన్న టీఎల్ఎంఏ కాకుండా చుట్టూ ఉండే భౌతిక వనరులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన పాఠశాలకు రిలేటెడ్గా ఉండే ఒక పంచాయతీ కార్యాలయం తీసుకెళ్ళి ఎలా ఉంటుందని చూపించవచ్చు. అలాగే ఇప్పుడు సచివాలయ కార్యాలయాలు ఉన్నాయి. అలాగే మానవ వనరులు సర్పంచ్ అంటే ఎవరు, అలాగే వార్డు మెంబర్స్, ఇలాంటివి మనం పరిచయం చేయొచ్చు. అది కూడా వనరులే. ఓకేనా. నెక్స్ట్ అంటే జస్ట్ పంట భూములు, అక్కడ పండే పంటలు ఎలా ఉన్నాయి ఏంటి, ఇదంతా కూడా భౌతిక వనరులే. మానవ వనరులు అంటే ఇప్పుడు చెప్పుకున్నాం. అలాగే పాఠశాల వ్యవస్థలో వాళ్ళు భాగస్వాములే. ప్రజెంట్ కమిటీలో మెంబర్స్ ఉంటారు కనుక వాళ్ళ పిల్లలకు కూడా అభ్యసనాన్ని మెరుగుపరచడంలో వారు కూడా సహకరిస్తారన్నమాట. ఈ విధంగా సుస్థిర అభివృద్ధి భావన, అందరూ మనం ఎదుగుతూ ఇతరులను కూడా ఎదిగేలా చేయడమే సుస్థిర అభివృద్ధి భావన. ఓకేనా. ఇంకా కరెక్ట్గా డెఫినేషన్ చెప్పాలంటే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజెంట్ ఉండే రిసోర్సెస్ను జాగ్రత్తగా ఉపయోగించుకోవడమే సుస్థిర అభివృద్ధి భావన. చాలా ఇంపార్టెంట్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ డెఫినేషన్ ఎన్నోసార్లు కాంపిటేటివ్ ఫీల్డ్ అడిగాడు. నెక్స్ట్ సమ్మిళిత విద్యా కార్యక్రమాల్లో డెనో క్యాస్కేడ్ నమూనా 1973 అకాడమిక్ బుక్స్ ప్రకారం నేను ఇస్తున్నాను. ఇది ఓల్డ్ అకాడమిక్ బుక్ మాత్రం ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నెట్లో కూడా మీరు సెర్చ్ చేసినా దొరుకుతుంది. ఇది రకరకాలుగా ఉంటుంది, కానీ జస్ట్ అకాడమిక్ బుక్లో ఉన్నట్టుగా చదువుకుంటే చాలు. మనం సమ్మిళిత విద్యా కార్యక్రమంలో డెనో క్యాస్కేడ్ నమూనా, ఇది కూడా సమ్మిళిత విద్యకి సపోర్ట్ చేసింది అనమాట. ఆ డెనో క్యాస్కేడ్ అనే అతను ఒక నమూనాను ప్రవేశపెట్టాడు. ప్రత్యేక అవసరాలను పిల్లలకు విద్యను అందించడంలో ఈ డెనో క్యాస్కేడ్ నమూనా ప్రకారం 6 అంశాలు చాలా ఇంపార్టెంట్. ఎన్ని అంశాలు అని ఎన్నోసార్లు అడిగాడు. 6 ఐటమ్స్ అన్నమాట తోడ్పడతాయని చెప్పడం జరిగింది. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల విద్యను అందించేటప్పుడు విద్యార్థుల సంఖ్య, అభ్యసన వాతావరణం, విలక్షణ స్థాయిని దృష్టిలో ఉంచుకుని విద్యా ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, సంఖ్య ఇంపార్టెంటే, అభ్యసన వాతావరణం ఇంపార్టెంటే, వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ అన్నమాట. ఎలా ఉంది, స్థాయి ఎలా ఉంది, డిజబిలిటీ స్థాయి ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డెనో క్యాస్కేడ్ నమూనా ఈ చార్ట్ వివరిస్తున్నాము. ఒక త్రిభుజాకారంలో పైనుంచి సూచించారు. చూడండి, ఇక్కడ మనకి ఒక త్రిభుజాకారంలో ఉంది, కాకపోతే రివర్స్లో ఉంది. ఓకేనా. తిరగబడిన ఒక త్రిభుజంలా ఉంటుంది ఇది. ఓకేనా. పైన విద్యార్థుల సంఖ్య ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ టర్మ్స్ చదవండి. నెక్స్ట్ పైనుంచి కింద వరకు కొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట. ఓకే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ 6 అంశాలు ఏంటంటే అనేవి ఇక్కడ రాయబడ్డాయి. ఒక్కొక్క అంశం మనం చదువుకుంటూ వెళ్దాం. ఎడమ వైపు ఉంది అభ్యసన వాతావరణం నియంత్రణ. పైనుంచి కిందకి వెళ్ళే కొద్దీ తక్కువ నియంత్రణ నుండి ఎక్కువ నియంత్రణ గల వాతావరణం వైపు మారుతుంది. ఈ సమ్మిళిత విద్య అనేది ఒక త్రిభుజాకారంలో సూచించారు డెనో క్యాస్కేడ్ అంశం. పై స్థాయిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటాయి, కిందికి వచ్చేసరికి విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. ఇది ఎందుకు, ఎలా అంటే సాధారణ తరగతి గది సంప్రదింపు ఉపాధ్యాయుడు, సంచార ఉపాధ్యాయుడు, వనరుల గది, సాధారణ పాఠశాలలు, ప్రత్యేక తరగతులు, ప్రత్యేక పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు. సో ఈ విధంగా ఒక్కొక్క స్టేజ్లో ఉన్నాయి. చూడండి, పైనుంచి వచ్చే కొద్ది విద్యార్థుల సంఖ్య తగ్గుతూ ఉంది అని చెప్పాడు. సో జనరల్గా మనం విద్య చెప్పకముందు వాడికి ఏమి రాదు అంటాం, అది నేర్పిన తర్వాత వాడికి కొంచెం వచ్చాను, ఇంకా బాగా నేర్పిన తర్వాత బాగా వచ్చు, అంటే మన సహాయం అలా 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 తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. అలాగే ఇది కూడా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తుంది అని చెప్పాడు అన్నమాట. ఓకేనా. ఈ నమూనాలో పై స్థాయిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, కిందికి వచ్చేసరికి తగ్గుతూ ఉంటుంది. ఈ రివర్స్ చేసి మనకి స్టేట్మెంట్ ఇస్తాడు, లేదా యాజ్ టీజ్గా ఇచ్చి అవునా కాదా, స్టేట్మెంట్ 1 కరెక్ట్, ఇలా ఉంటుంది అనమాట. పైనుండి కిందగా, ఎడమ నుంచి కుడిగా, కింద నుంచి పైకా అని కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. ఎడమ వైపు ఏముంది అంటే అభ్యసన వాతావరణం నియంత్రణ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కుడివైపు అంటే సమస్య స్థాయి ఉంటుంది. కుడివైపు ఏముంటుంది అంటే సమస్య స్థాయి ఉంటుంది. ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి మనం. అభ్యసన వాతావరణం పైనుంచి కిందికి వెళ్ళే కొద్దీ తక్కువ నియంత్రణ నుంచి ఎక్కువ నియంత్రణ గల వాతావరణం వైపు మారుతుంది. అంటే సింపుల్గా ఏంటంటే చూద్దాం, ఇక్కడికి వెళ్దాం. చూడండి, ఇక్కడ సాధారణ తరగతి గది సంప్రదింపు ఉపాధ్యాయులు, ఇక్కడ ఆ వికలాంగ పిల్లలను తక్కువ నియంత్రిస్తారు. ఆ తర్వాత నియంత్రించేది ఎవరో సంచార ఉపాధ్యాయుడు. ఇక్కడ కూడా తక్కువ నియంత్రణ ఉంటుంది. 2-3 స్కూళ్ళు ఎంచుకుంటారు, రోజుకి 2-3 స్కూల్కి వెళ్ళాలి, ఆయన కూడా కంట్రోలింగ్ కొద్దిగా తక్కువే. తర్వాత వనరుల గది కూడా కంట్రోలింగ్ తక్కువే, విద్యార్థిని కంట్రోల్ చేయడం అనేది. సాధారణ పాఠశాలలు, ప్రత్యేక తరగతులు, ఇది కూడా కొంచెం తక్కువ స్థాయి. ప్రత్యేక పాఠశాలలు కొంచెం అలా చూడండి, పెరుగుతూ వస్తుంది, నియంత్రణ స్థాయి పెరుగుతూ ఉంది. ప్రత్యేక పాఠశాల అనేసరికి
ఆ పిల్లవాడిని నియంత్రించే స్థాయి అనేది పెరిగింది, ఎందుకంటే పట్టించుకునే స్థాయి పెరిగింది అనమాట. తర్వాత ఆశ్రమ పాఠశాలలు ఇంకా ఇంకా రిజిడ్గా ఉంటారు. ఇక్కడ వాళ్ళని ఖచ్చితంగా ఏదో ఒక విధంగా స్కిల్స్ నేర్పించేలాగా ఈ ప్రత్యేక పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు పనిచేస్తాయి. అంటే తక్కువ నియంత్రణ నుంచి ఎక్కువ నియంత్రణ వైపు వెళ్తుంది అని చెప్పాడు డెనో కాస్కేల్. అంతే కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరు సరిగ్గా పట్టించుకోరని కాదు, అంత ఎక్కువ పట్టించారు. కానీ ప్రత్యేక పాఠశాల, ఆశ్రమ పాఠశాలలో పిల్లల్ని బాగా పట్టించుకుంటారు, అంటే అదే పని కనుక వాళ్ళకి. సో ఈ విధంగా తక్కువ నియంత్రణ నుంచి ఎక్కువ నియంత్రణ వైపు వెళ్తుంది. నెక్స్ట్ కుడివైపు ఏముంటుంది అంటే సమస్య స్థాయి. పైనుంచి కిందకి వెళ్ళే కొద్దీ వైకల్య సమస్య స్థాయి తక్కువ స్థాయి నుండి తీవ్రమైన లేదా విలక్షణ స్థాయికి పెరుగుతూ ఉంది. పైనుంచి కిందకి వెళ్ళే కొద్దీ వైకల్య స్థాయి కూడా తక్కువ స్థాయి నుంచి పెరుగుతూ ఉంటుంది అని చెప్తుంది. ఓకే, చూడండి ఇక్కడ ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. తీవ్రమైన స్థాయి, విలక్షణ స్థాయి, స్వల్ప స్థాయి, వైకల్య స్థాయి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. స్థాయి పెరుగుతూ ఉంటుంది అంటే పైనుంచి కిందకి వచ్చే కొద్దీ స్థాయి పెరుగుతూ ఉంటుంది. పైనుంచి కిందకి వెళ్ళే కొద్దీ వైకల్య స్థాయి అంటే మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్, అలాగా మైల్డ్, నెక్స్ట్ మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్, పైనుంచి కిందకి వచ్చే కొద్దీ ఈ స్థాయి కూడా పెరుగుతూ ఉంది. నియంత్రిత వాతావరణం, లెఫ్ట్ సైడ్ ఉండేది నియంత్రిత వాతావరణం అంటే కంట్రోల్ స్థాయి, రైట్ సైడ్ ఉండేది అంటే వాళ్ళకు ఉండే ప్రత్యేకమైన వికలాంగత్వ స్థాయి అనమాట, మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్. ఇలాగా పైనుంచి కిందకు వచ్చే కొద్దీ స్థాయి పెరుగుతూ ఉంటుంది. అంటే ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే చూడండి, సాధారణంగా తరగతి గది ఉపాధ్యాయుడు అంత కంట్రోల్ చేయడు, ఎందుకంటే ఆయనకి సరైన అవగాహన ఉండొచ్చు, లేకపోవచ్చు. తనకంటే బాగా అవగాహన ఉన్నవాడు సంచార ఉపాధ్యాయుడు వచ్చి కొంచెం కంట్రోల్ చేస్తాడు, లేదా ఆయనకి తోచిన విద్యను అందిస్తాడు. కొంచెం ఆ పిల్లవాళ్ళని, సమస్యాత్మక పిల్లవాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఆయన కొంచెం ట్రైనింగ్ అయి ఉంటాడు. ఓకే, నెక్స్ట్ వనరుల గది యూజ్ చేసుకుంటారు, ఇక్కడ కంట్రోల్ వాతావరణం ఉంటుంది. తర్వాత ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు, ఇది కూడా అంతకంటే కంట్రోల్ వాతావరణం. ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయడం, ఇది అంతకంటే ఎక్కువ కంట్రోల్ వాతావరణం. ఆశ్రమ పాఠశాల కంప్లీట్గా కంట్రోల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా పైనుంచి కిందకి కంట్రోల్ అంటే వాతావరణం అనేది, నియంత్రిత వాతావరణం అనేది స్థాయి పెరుగుతూ ఉంది అని చెప్తున్నారు. మరి ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేసరికి ఏంటి, మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్, ఇలా స్థాయి పెరుగుతుంది. మైల్డ్ వాళ్ళకి సాధారణ ఉపాధ్యాయుడు ఎవరైనా సరే బోధించవచ్చు, కొంచెం నేర్చుకునైనా లేదా ట్రైనింగ్ తీసుకునైనా. మోడరేట్ వాళ్ళకి మన స్పెషల్ టీచర్స్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్, వీళ్ళందరికీ కూడా స్పెషల్ టీచర్ అవసరం. అంటే తక్కువ నుంచి ఎక్కువ స్థాయికి వెళ్తుంది అని మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఈ 6 అంశాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ 6 విద్యా సదుపాయాల స్థాయిలు పైనుంచి కిందకి సాధారణ తరగతి గది సంప్రదింపు ఉపాధ్యాయుడు అంటే సాధారణ ఉపాధ్యాయుడు అనుకోండి. ఓకేనా, రెగ్యులర్ క్లాస్ విత్ కన్సల్టేషన్ అని పిలుస్తాం. తక్కువ సమస్య, తక్కువ నియంత్రణ ఉంటుంది. ఈ సాధారణ ఉపాధ్యాయులకి వెళ్ళే పిల్లలు సమస్యలు కూడా తక్కువే, నియంత్రణ కూడా తక్కువే ఉంటుంది. నెక్స్ట్ సంచార ఉపాధ్యాయుడు, వివిధ పాఠశాలలకు వెళ్ళి తిరిగే ఉపాధ్యాయుడు, తెలుసు కదా, ఐటీనరెంట్ మోడల్ అంటాం. ఇదే ఫస్ట్గా మనకి సమ్మిళిత విద్యా కార్యక్రమానికి ముందు, ఓకేనా, ఏర్పాటు చేయబడిన కార్యక్రమం ఇది. ఐటీనరెంట్ మోడల్ అంటే వివిధ పాఠశాలకు ఒక రిసోర్స్ టీచర్ ఉంటాడు, ఒక ఉపాధ్యాయుడు, స్పెషల్ టీచర్. అతను ఒక మండలంలో ఒక 3 నుంచి 4 పాఠశాలకు డైలీ వెళ్ళి ఒక గంట చెప్పుకుంటూ వెళ్తాడనమాట. మార్నింగ్ ఒక స్కూల్, ఈవినింగ్ ఒక స్కూల్, అలాగే మార్నింగ్ 2 స్కూల్, ఈవినింగ్ 2 స్కూల్ వెళ్ళి ఒక గంట ఆ స్పెషల్ పిల్లలు ఉంటారు వాళ్ళతో గడుపుతారు. దీన్ని మనం ఐటీనరెంట్ మోడల్ అని పిలుస్తాం. నెక్స్ట్ వనరుల గది, రిసోర్స్ రూమ్, సాధారణ పాఠశాలలో ప్రత్యేక వనరులు అందించే గది. సో స్థాయి అనేది పెరిగింది. 3వది. 4వది సాధారణ పాఠశాలలో ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేయడం. ఈ వనరులు గది అందించిన తర్వాత ప్రత్యేక క్లాసెస్ కూడా ఏర్పాటు చేస్తాం. అలాగే తర్వాత ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఓకేనా, ఈ స్థాయి పెంచారనమాట. అంటే సౌకర్యాల స్థాయిని కూడా పెరిగాయి, వైకల్య స్థాయి కూడా పెరిగింది. ఎందుకంటే ఆ ప్రత్యేక పాఠశాలలోకి వెళ్ళే వాళ్ళు వైకల్య స్థాయి ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. ఆశ్రమ పాఠశాలలో అయితే ఇంకా ఎక్కువ వాళ్ళు ఉంటారు. రెసిడెన్షియల్ స్కూల్స్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు. తీవ్రమైన సమస్య, ఎక్కువ నియంత్రణ కూడా ఉంటుంది, కంట్రోల్ కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా 6 మోడల్స్ మీరు లైన్గా ఒక స్థాయి ప్రకారం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సాధారణ ఉపాధ్యాయుడు, తర్వాత సంచార ఉపాధ్యాయుడు. నెక్స్ట్ వనరుల గది, ప్రత్యేక తరగతి, ఈ 2 గదికి సంబంధించి, తరగతి గది, తరగతి. ఓకే, రిసోర్స్ రూమ్, క్లాస్ రూమ్, ఆ 2 అలా గుర్తుపెట్టుకోండి. 3వది ప్రత్యేక పాఠశాల, ఆశ్రమ పాఠశాల. సో 3 స్టెప్స్గా మనం గుర్తించుకున్నాం. ఓకేనా, 2 ఉపాధ్యాయులు, 2 తరగతి గదులు, 2 పాఠశాల, ఆశ్రమ పాఠశాల. ఓకేనా, స్పెషల్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్స్. ఈ విధంగా మీరు బ్రేక్ చేయండి, బ్రేక్ చేస్తే ఈజీ అయిపోద్ది. అలాగే మనకి లైన్ అడుగుతాడు, ఈ లైన్ ప్రకారం జంబ్లింగ్ చేసేస్తాడు. ఏ విధంగా అయినా సరే బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఇది జెనెక్ క్యాస్కేడ్ నమూనా. సో ఇక్కడతో మనకి డిజబిలిటీస్ కంప్లీట్ అయింది. తర్వాత క్లాస్లో ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ సంబంధించిన